నా పేరు ఓర్స్ వీరభాస్కర. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షుని. వెంకటరమణ అనే వ్యక్తిని గతంలో 6 నెలల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు లేదా కొంతమంది. ఆ బొంకు ఎత్తేయాలని చెప్పి అవహేళన చేస్తున్నారు. కానీ ఆ బొంకు వల్ల ఆయనకి ఆ జీవనాధారం మొత్తం అంతా ఆయన జీవనోపాధి బొంకు ధర్మం నుంచే చిరర్ బొంకు ఎత్తేయమని చెప్పి గత 6 నెలల నుంచి ఒత్తిడి చేస్తూ ఆ బొంకు గురించి దానికి ఆ స్థలంను పూర్తిగా ఆయనదే. 6 నెలల గతము 40 సంవత్సరాల నుంచి ఆయనదే స్థలము. ఆ బొంకు 40 సంవత్సరాల నుంచి లేదు. ఈ 6 నెలల నుంచి ఎందుకు ఒత్తిడి పెడుతున్నారు అర్థం కావడం లే. కానీ ఆ బొంకు ఆయనకే సొంతం కావాలని ఎస్పీ సార్ గారిని గతంలో జేసీ సార్ని కూడా కలిస్తే జేసీ సార్ గారు ఏం చెప్పినారంటే, జేసీ గారు మీకే వెంకటరమణ గారు అది బొంకు ఆ స్థలం మొత్తం అంతా మీకే సంబంధము, దానికి మీకే బాధ్యత కావని ఇంకెవరికి ఉండదు బాధ్యత అని చెప్పి హామీ ఇచ్చినారు గతంలో కూడా జేసీ గారు. ఎంఆర్ఓ సార్ కూడా రామాపురం ఎంఆర్ఓ సార్ కూడా ఆయన మీకే సొంతం కానీ వేరే వాళ్ళకు సొంతం లేనిగా లెటర్ కూడా ఇచ్చినాం. ఆ సంతకంలో కూడా మీకే సొంతం అని చెప్పి లెటర్ కూడా వినిపించడం జరిగింది. అదేవిధంగా వెంకటరమణకు న్యాయం చేయాలందుగా కోరుచున్నాం. మామూలుగా ప్రభుత్వ స్థలం పరంబోజారు ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి దాని మీదనే పంట పెట్టుకుంటున్నాడు. ఉలవసేను ఏదోటి పంట పెడతాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ వ్యాపారం బొంకోటి చిల్లర బొంకోటి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. పక్కన ఉండే వాళ్ళు వాటర్ పాయింట్ పెట్టాలని అది పెట్టాలి ఇది పెట్టాలని ఒత్తిడి పెడుతున్నారు. కానీ స్థలం అయితే ఈయన స్థలం కాబట్టి ఎంఆర్ఓ కూడా ఆదేశాలు ఇచ్చినారు, కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. కాకపోతే దాని మీద ఎందుకు కక్ష కడుతున్నారో అర్థం కావడం లే. ఉంది, పట్టా ఉంది, ఈయనకు ఒరిజినల్ పట్టా ఉంది. కాకపోతే ఆ ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఈయన మీద దాడులు చేసే వ్యక్తి ఒరిజినల్ పట్టానే అన్ని దానికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు అన్ని ఉన్నాయి. రామాంజన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు అర్థం కావడం లేదు మ్యాటర్. అతనే ఖాళీ చేసేయమని రామాంజన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి రాత్రి 12 గంటల మధ్యలో 9 నుంచి 12 గంటల మధ్యలో రచ్చరంబోలు చేసినారు. ఈయన వికలాంగుడు 4-5 ఆపరేషన్లు చేయించుకున్నాడు. మరి ఏమి జరగడం లేదు ఆయనకు. అంటే ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టడం 6 నెలల నుంచి గత 8 నెలల నుంచి కూడా చిత్రహింసలు పెట్టడం చాలా ఘోరం కదా ఇది. అతను ఖాళీ చేయమంటాడు కదా, అతనికి ఏమైనా పట్టా ఉందా లేదా? పట్టా లేదు. మీరు ఎందుకు అడుగుతున్నారు? మీరు ఏమైనా అడిగారా? అడిగితే ఎంఆర్ఓ కూడా మేము ఎంఆర్ఓ ఆఫీసులో చూసుకుంటాంలే, మీరు ఖాళీ చేసేయండి అని చెప్తున్నారంట. బెదిరిస్తున్నారు వీళ్ళని. ఉంటాయి ప్రజెంట్ రాజకీయం ఏదో అందరూ లేని అంత రౌడీలు పెట్టి ఇంత కొట్టించడం మీద ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఆయనకి ఎవరెవరు ఉంటారు అండదండాలు ఉంటేనే దానికి పూర్తి బాధ్యత ఉంటారు. కాబట్టి దానికి ఈయన వెంకటరమణ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.